స్కూల్స్ కాలేజెస్ మనం దేవాలయంతో సమానంగా అయితే చూస్తాము. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల కల పిల్లలు మంచిగా ఎదగాలి, బాగా చదువుకోవాలి. మనం ఎంత ఆస్తి ఇచ్చినా సరిపోదు, పిల్లలకి మంచి చదివిస్తే చాలు. చదువుకి ఎంతైనా పెట్టి మనం బాగా చదివితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ప్రస్తుతం మనం శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చాము. ఇది ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, పర్టికులర్గా ఇది ఫర్ బాయ్స్. మనం ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ నుండే ప్రతి పిల్లోడి యొక్క భవిష్యత్తు స్టార్టింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనే చెప్పచ్చు. ఇక్కడ కనుక మంచి స్టెప్ వేయగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనే ఐడియా అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. దానికోసం మనం కొత్త కొత్త కాలేజెస్ కోసం చూస్తూ ఉంటాం, ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుందని చూస్తూ ఉంటాం. అలాగే శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి మన ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడ కరికులం యాక్టివిటీస్ కానివ్వండి, అసలు ఎలా వెళ్తున్నాయో ఏంటో మీకు ప్రతిదీ చూపిస్తాం. చూస్తున్నారు కదా, క్లాసెస్ అన్ని ఫుల్ స్ట్రెంగ్త్తో అయితే ఉన్నాయి. మనం ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో అయితే ఉన్నాము. వీళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ అన్నమాట. సో హాయ్, మీ పేరు? ఎం వెంకటేష్. ఏం క్లాస్ అవుతుంది ప్రెసెంట్? మ్యాథ్స్ 1 ఇయర్. ఓకే. ఎలా ఎంపీసీలో క్యాంపస్ అంతా ఎలా ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఐఐటి క్లాసెస్ ఉన్నాయి కదా, ఐఐటి కోసమే వచ్చిన్నారా మీరు? ఓకే. ఎలా అవుతుంది క్లాసెస్ అంతా? బాగా చెప్తున్నారా? అంతేనా? ఓకే. పిల్లల్ని ఏమాత్రం మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళ క్లాసెస్ అన్నీ అవుతున్నాయి కాబట్టి. సో మనం నెక్స్ట్ క్యాంపస్ విజిట్కి ఒకసారి వెళ్దాము. మనం ఇందాక శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఐఐటి క్యాంపస్ బాయ్స్ది చూసాం కదా. సో ఇది నా వెనకాల ఉన్నది ప్రస్తుతం ఇది గర్ల్స్ క్యాంపస్ అన్నమాట. సో మనం గర్ల్స్ క్యాంపస్లో కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చాలా న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అయితే ఉంది. ఇది చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడైతే చాలా ఫ్రీగా స్పేషియస్గా ఉండడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకుంటున్నారు. అలాగే కొంతమంది క్లాసెస్లో ఉన్నారు. వీళ్ళకు మంచి ఫ్రీడమ్ ఉందన్నమాట. ఎక్కడైనా సరే కూర్చొని చదువుకొని, ఎక్కడ కూర్చున్నా సరే బాగా చదువుకోవడమే కదా కావాలి. సో అంత ప్రెషర్ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మనం ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా ఒక్కసారి వెళ్ళిపోదాం. హాయ్ మా, నీ పేరు? అలీష్. ఎక్కడి నుంచి? బొబ్బిలి నుంచి వచ్చి వైజాగ్లో చదువుతున్నారా? ఎలా ఉంటుంది ఇక్కడ స్టడీస్ శ్రీ విశ్వలో? బాగుంటుందా? ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు? ఓకే. రెసిడెన్షియల్ క్యాంపస్ కదా, ఎలా ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ అంతా? ఫుడ్ కూడా బాగుంటుంది, స్టడీస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి అడ్వాన్స్డ్కి మెయిన్స్కి ఏంటి బ్యాచెస్గా ఉన్నాయి కదా, డిఫరెన్స్ ఏంటది? అడ్వాన్స్డ్ బ్యాచ్ అని, ఇది సివో అడ్వాన్స్డ్ అని, అక్కడ మెయిన్స్ బ్యాచ్ అని ఉంది. ఏంటి స్టూడెంట్స్ని డివైడ్ చేసేసి వాళ్ళకు వాళ్ళ లెవెలింగ్ బట్టి క్లాసెస్ చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్న క్లాస్ నీకు ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? అన్ని ఆన్ టైం జరగడము, సీనియర్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అందరూ ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అన్నీ నీట్గా చెప్తారు. ఓకే మా, థ్యాంక్ యూ. మీ పిల్లలు ఐఐటి లేదా మెడికల్ సీట్స్లో టాప్ ర్యాంకింగ్తో అయితే ఉండాలనుకుంటున్నారా? అయితే శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లాస్ట్ 4 yearsలో ఎంపీసీలో 380+ అండ్ మెడికల్స్లో 350+ ర్యాంకింగ్స్లో అయితే శ్రీ విశ్వ టాప్లో నిలిచింది.